రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో బైపాస్ రోడ్డుపై ఎమ్మి హోటల్ సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంకులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కలకలం రేపాయి. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడే ఉన్న అగ్నిమాపక పరికరాలతో స్పందించి వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని బైపాస్ రోడ్డుపై ఎమ్మి హోటల్ సమీపంలో హెచ్పీ పెట్రోల్ బంకులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కలకలం రేపాయి. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడే ఉన్న అగ్నిమాపక పరికరాలతో స్పందించి మంటలను వేగంగా అదుపులోకి తీసుకొచ్చారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని బైపాస్ రోడ్డుపై ఎమ్మి హోటల్ సమీపంలో హెచ్పీ పెట్రోల్ బంకులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కలకలం రేపాయి. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది అక్కడే ఉన్నటువంటి అగ్నిమాపక పరికరాలతో స్పందించి మంటలను వేగంగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించి మంటలను అదుపు చేయడంతో ఇక్కడ పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. అయితే దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. అంటే ముఖ్యంగా ఈ ఎమ్మి హోటల్ ఏదైతే ఉందో దాన్ని చాలామంది అటు కర్నూలు వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే బెంగళూరు హైవే యూజ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువసేపు ఆగి అక్కడ టీ కానీ లేదంటే అట్లీస్ట్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడే అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడ ఏమైనా ప్రాబ్లంగా అనిపించిందా? రవిచంద్ర, ఇది యాక్చువల్లీ ఇది షాద్నగర్ లో జరిగింది. ఇది హైవేలో ఉంటుంది హెచ్పీ పెట్రోల్ బంక్. ఇది కారు ముందుగా వెళ్ళడం, బంకులో ఒక కారు పెట్రోల్ పోసిన తర్వాత ఆ సిబ్బంది ఒకటిసారి అంటే పెట్రోల్ పోసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నాజుల్ని ఒకసారి ముందు డ్రైవర్ ఏం చేశాడంటే కారును కొంచెం ముందుకు పోనిచ్చాడు. అంటే ఆయన డ్రైవర్ గమనించలేదు. సో ఈయన అప్పుడే ఇంకా డీజిల్ పూర్తిగా అయిపోయే టైంలో వెహికల్ ముందు రాగానే ఏమైందంటే ర్యాపిడ్ అయింది. దానికి దీనికి ర్యాపిడ్ అయిపోయి ఒకటేసారి ఫైర్ అయిపోయింది. సో ఒక్కసారిగా ఫైర్ కావడంతో పెట్రోల్ కాబట్టి చాలా మంటలన్నీ వ్యాపించాయి. మంటలు వ్యాపించి పెట్రోల్ కాబట్టి మనకు తెలిసి చిన్న ఏదైనా స్పార్క్ వచ్చినా కూడా చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అయితే ఈ తొందరగా సిబ్బంది ఎక్కడన్నా పనిచేసే వాళ్ళు ఏంటంటే తొందరగా సమయస్ఫూర్తితో కొంచెం అలర్ట్ అయిపోయినారు. అలర్ట్ అయిపోయి వెంటనే పక్కకి వెళ్ళిపోయారు. దానికి సంబంధించిన పెట్రోల్ మళ్ళీ సప్లై కాకుండా దాన్ని ఆపేయడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం కూడా పెద్దగా ఏం జరగలేదు. ఇటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం రెండు కూడా కంట్రోల్ చేయడానికి కొంత తొందరగా అలర్ట్ కావడం వల్ల ఈ భారీ నష్టం తుటిలో తప్పిందని చెప్పొచ్చు. అంటే చిన్న మిస్టేక్, చిన్న అశ్రద్ధ ఇది పెద్ద ప్రమాదంగా మారిపోయే అవకాశాలు ఉండే. బట్ అది ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఊపిరి పీల్చుకున్నారు. లేదు అంటే అది కనుక బ్లాస్ట్ అయినా లేకపోతే మంటలు వ్యాపించినా అది పెద్ద ఆస్తి నష్టము, అదేవిధంగా ప్రాణ నష్టం కూడా జరిగేది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి వెంటనే మంటలన్నీ అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. పోలీసులు కూడా దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.